వారి మాట మారుస్తారో చూడాలి. ఇక కాల్పుల విరమణకు ఇరాన్ నో చెబుతోంది, అమెరికాకే షరతులు పెడుతోన్న పరిస్థితి. సార్, ఇరాన్ నాశనం అయిందని ట్రంప్ అంటూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ ఈ యుద్ధంలో చాలా నష్టపోయింది, ముఖ్యమైన కీలకమైన నాయకుల్ని అధికారుల్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇంతలా దెబ్బతిన్నా కూడా ఇరాన్ ఎందుకు సీజ్ ఫైర్కు ఒప్పుకోవడం లేదు? మరి గెలిచేశామని ప్రకటించుకున్న ట్రంప్ ఎందుకు ఒప్పందం చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారు? ఏదో మీ అబ్జర్వేషన్ కరెక్ట్. ఒకవైపు ఏమో ట్రంప్ ఏమో ఒప్పందం 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 అని అరుస్తున్నాడు, ఇరాన్ ఏమో జాంతనాయ్ అని అంజాయ పడుతుంది. అసలు ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, అదేంటి బలవంతుడు ఒప్పందం అంటుంటే బలహీనుడు ఏమో జాంతనాయ్ అని ఎందుకంటాడు? సో సింపుల్, మీకు నాశనమైంది నిజమే అయితే ఒప్పందం గురించి ఇరాన్ అడుగుతుంది, అమెరికా ఒప్పుకోదు. నాశనమైంది నిజం కాదు, నష్టపోయింది నిజం. నష్టపోయిన మాట నిజం, నష్టపోయి నాశనం కాకపోవడమే ఇరాన్ అప్పర్ హ్యాండ్ అయింది. నష్టపోయింది కానీ నాశనం కాలేదు. సో ఈ గెరిల్లా వార్ఫేర్లో ఏంటంటే ఎండ్యూరెన్స్ అంటారు. నష్టపోయినా నాశనం కాకపోవడమే సక్సెస్కు మూలం. ఇది నేను చాలాసార్లు చెప్పాను. 1969లో హెన్రీ కిస్సింజర్ అన్న మాటలు, ఏ కన్వెన్షనల్ ఆర్మీ లూజెస్ ఇఫ్ ఇట్ డజంట్ విన్, ఏ గెరిల్లా ఆర్మీ విన్స్ ఇఫ్ ఇట్ డజంట్ లూజ్ అని. అంటే నష్టపోయింది కానీ నాశనం కాలేదు. అదే ఆ ఎండ్యూరెన్సే ఇరాన్కు ఇవాళ ఈ రకంగా అప్పర్ హ్యాండ్ ఇచ్చింది. ఇరాన్ నేను ఈ ఒప్పందాన్ని నేను అంగీకరించను అంటోంది. అందువల్ల ఇరాన్ ఆ స్థాయిలో భీష్మించి కూర్చుంటే, ట్రంప్ ఒప్పందం అని నయానో భయానో ప్రయత్నం చేస్తుంటే, ఇరాన్ అనటానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వార్లో, ఈ 39వ రోజుకి వచ్చిన వార్లో క్లియర్గా అప్పర్ హ్యాండ్ అనేది స్పష్టంగా ఇరాన్కి వచ్చింది. ఆ అప్పర్ హ్యాండ్ మిలిటరీ అప్పర్ హ్యాండ్ కాదు, స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్. మిలిటరీ అప్పర్ హ్యాండ్ క్లియర్గా అమెరికాకే ఉంది. మేము ఇరాన్ భయంకరంగా నష్టపోయింది, వాళ్ళ పెద్ద టాప్ లీడర్షిప్ అంతా ఎలిమినేట్ అయింది. లేటెస్ట్గా నిన్న కూడా మాజిద్ కదేమి అని ఆయన IRGC ఇంటెలిజెన్స్ చీఫ్ అంతమయ్యాడు. అదంతా నిజం. కానీ జరిగింది ఏంటి అంటే, అందుకే అంటున్నా, మిలిటరీ అప్పర్ హ్యాండ్ అమెరికాదైతే స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ ఇరాన్ అయింది. సో మిలిటరీ అప్పర్ హ్యాండ్ అమెరికాకైన మాట నిజం, దాంట్లో డిస్ప్యూట్ లేదు. స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ ఇరాన్కి అయింది. సో ఆ స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ కావడం వల్ల ఇరాన్ ఇవాళ చర్చల్ని రిజెక్ట్ చేయగలుగుతుంది, ఒప్పందాన్ని రిజెక్ట్ చేయగలుగుతుంది. రెండవది ఏంటి అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను మూసేయగలిగింది. అమెరికా ఏం చేసినా దానికి ఆ బ్లాకేడ్ తొలగించలేకపోతుంది. మిత్ర దేశాల సహకారాన్ని అడిగారు, వాళ్ళు రిజెక్ట్ చేశారు. అమెరికా ఈజ్ హెల్ప్లెస్. ఒక ట్రంప్ నిస్సహాయత. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను ఓపెన్ క్లోజ్ చేస్తే ఇరాన్ ట్రంప్ హెల్ప్లెస్ కనబడుతుంది. మూడవది గల్ఫ్ దేశాల్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతుంది అమెరికా. ఇరాన్ దాడులకు వల్నరబుల్గా గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఈ మూడు కారణాల రీత్యా ఇరాన్కు యుద్ధ భూమిలో బ్యాటిల్ ఫీల్డ్ అప్పర్ హ్యాండ్ లేకపోవచ్చు. బ్యాటిల్ ఫీల్డ్ అప్పర్ హ్యాండ్ అమెరికాకే ఉంది, మిలిటరీ అప్పర్ హ్యాండ్ అమెరికాకే ఉంది. కానీ స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ ఇరాన్కు ఉంది. వార్లో ఎప్పుడు కూడా ఆపరేషనల్ సక్సెస్ వార్ అవుట్కమ్ డిసైడ్ చేయదు, స్ట్రాటజిక్ సక్సెస్ వార్ అవుట్కమ్ డిసైడ్ చేస్తుంది. ఆపరేషనల్ సక్సెస్ వేరు, స్ట్రాటజిక్ సక్సెస్ వేరు. ఆపరేషనల్ సక్సెస్ అమెరికా అయినా స్ట్రాటజిక్ సక్సెస్ కాలేకపోవడం అనేది ఇరాన్కు వస్తున్న అడ్వాంటేజ్. అందుకే ఇరాన్ బలహీనమైన పొజిషన్లో ఉండి కూడా ఇట్ ఈస్ ఏబుల్ టు కాల్ షాట్స్. ఇక రెండవ డైమెన్షన్ ఏంటి, ఈ మొత్తం ప్రక్రియలో మీరు అమెరికాను ట్రస్ట్ వర్తిగా లేదు ఇరాన్కు. సో అమెరికాను నమ్మే పరిస్థితిలో ఇరాన్ లేదు, ఎందుకంటే ఇరాన్ అనుభవం అదే కదా. ఇప్పుడు ఈ 2015లోనే బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికాతో ఇరాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం నుంచి బయటకు వచ్చింది అమెరికా, ఇరాన్ బయటకు రాలే. సో 2018లో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక బయటకు వచ్చాడు. సో అందువల్ల ఒప్పందము చేసుకొని అమెరికాను నమ్మి ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపి అగ్రిమెంట్కి వస్తే జరిగింది ఏంటి, ట్రంప్ వచ్చుడితోనే అగ్రిమెంట్ రద్దు చేసుకుని శాంక్షన్స్ పెట్టాడు. ఎలా నమ్ముతుంది ఇరాన్? రెండవ ఉదాహరణ, జూన్ 2025లో అమెరికాకు ఇరాన్కు చర్చలు జరుగుతున్న సమయంలో, ఇక చర్చలు చాలా రౌండ్లు జరిగాక ఇక 2 వారాలు 3-4 వారాల దాకా యుద్ధం చేయనని మాట ఇచ్చి ట్రంప్
సడన్ గా ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది, వెంటనే అమెరికా వెళ్ళింది. సో ఆ అనుభవం ఏం చెప్తోంది, ఒకవైపు చర్చలు జరుపుతున్నా నమ్మించి దాడులు చేస్తాడు ట్రంప్ అనేది రెండవ ఉదాహరణ. మూడవ ఉదాహరణ ఏంటి, ఫిబ్రవరి 28న ఈ వార్ మొదలైంది. ఫిబ్రవరి 27న ఒమన్ ఫారిన్ మినిస్టర్ స్టేట్మెంట్, ఒమన్లో అమెరికాకు ఇరాన్కు మధ్య చర్చలు జరుగుతున్నప్పుడు ఒమన్ ఫారిన్ మినిస్టర్ ఏమన్నాడు, అమెరికా కండిషన్స్ను ఇరాన్ దాదాపు అంగీకరించింది, ఒప్పందము 24 అవర్స్లో కుదురుతుంది అన్నాడు. సడన్ గా ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసేందుకే యుద్ధం మొదలుపెట్టారు. సో ఈ మూడు ఉదాహరణలు బట్టి మనకి ఏమర్థమవుతుంది, యు కెనాట్ ట్రస్ట్ ట్రంప్. సో అది ఇరాన్ అందుకే ఒప్పందాన్ని రిజెక్ట్ చేస్తుంది. ఇరాన్ దీనికి ట్రంప్ను నమ్మి ఒప్పందంపై సంతకం పెట్టడానికి ఇరాన్ సిద్ధంగా లేదు అని చెప్పి థర్డ్ పాయింట్, నెక్స్ట్ పాయింట్ ఏంటి మరి అని చెప్పి ఇరాన్ పీస్కు రెడీగా లేదా, వారే కోరుకుంటుందంటే కాదు. ఏమంటుందంటే 40 ఇప్పుడు పాకిస్తాన్ ప్రపోజ్డ్ అకార్డులో ఏముందంటే 45 డేస్ సీజ్ఫైర్ ముందు 2 దశల్లో ఒప్పందం అనేది. ఫస్ట్ ఫేజ్లో 45 రోజుల పాటు కాల్పుల విరమణ, సెకండ్ ఫేజ్లో కాంప్రహెన్సివ్ అగ్రిమెంట్ ఉంటుంది. దీనికి ఇరాన్ అంగీకరించలేదు. ఈ 2 ఫేజెస్ అవసరం లేదు మీరు, ఎందుకంటే ఈ ఇప్పుడు వచ్చిన స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ నేను మొదట్లో చెప్పానే, ఆ అప్పర్ హ్యాండ్ కోల్పోతుంది కదా 40 రోజుల్లో. ఈ లోపల అమెరికా ఏం చేస్తుంది, పెద్ద ఎత్తున బలగాలు మోహరించి అప్పుడు అటాక్ చేశారనుకోండి, మళ్ళీ మొదటికి వస్తుంది కదా. ఇప్పుడు వార్ మధ్యలో ఉంది, ఇరాన్కు వ్యూహాత్మక పై చేయొచ్చింది, మళ్ళీ వెనక్కి ఎందుకు పోతుంది, మళ్ళీ మొదటి నుంచి యుద్ధం చేస్తే వాళ్ళకి లాభం ఏంటి, ఆల్రెడీ స్థాయికి వచ్చింది కదా. ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇక ప్రాబ్లం ఏంటి. సో అందువల్ల మీకు అందుకే ఇరాన్ వాంట్స్ దిస్ మ్యాచ్ టు కంటిన్యూ, ఎందుకంటే ఈ మ్యాచ్ ఆగిపోతే మళ్ళీ మ్యాచ్ మొదలవుతుంది కదా. మళ్ళీ మ్యాచ్ మొదలు కాదు అన్న గ్యారంటీ ఉంటే మేము ఈ మ్యాచ్ ఆపుతామంటుంది. ఆ గ్యారంటీ ఎవరు ఇవ్వాలి, అదే అక్కడే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఇరాన్ ఏమంటుందంటే కాంప్రహెన్సివ్ అగ్రిమెంట్ ఉండాలి. కాంప్రహెన్సివ్ అగ్రిమెంట్ కూడా ఇరాన్ కండిషన్స్ ఏంటి, మళ్ళీ మాపై దాడులు చేయాలన్న గ్యారంటీ ఉండాలి. ఇలా మేము ఒప్పందానికి ఒప్పుకుంటాం, ఈ అది అవకాశం స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ కోల్పోతాం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మూసేసి ఈ స్థాయికి తీసుకొచ్చాం, ఇప్పుడు మేము మళ్ళీ దాడులు చేస్తే ఎట్లా, మళ్ళీ దాడులు చేయరు అన్న గ్యారంటీ ఇవ్వాలి. 2 మా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఊతీలకు కానీ హిజ్బుల్లాలకు కానీ ఇరాక్ షియా మిలిషియా కానీ వీళ్ళపై దాడులు చేయము, ఆ గ్యారంటీ ఇవ్వాలి. ఒక ఇరాన్ పైన కాదు, ఎందుకంటే ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది, ఇప్పుడు దాని నిన్న కూడా మాజిద్ కదేమినంతం చేసింది. అందువల్ల ఈ దాడులు ఆపాలి, ఇది 2వ కండిషన్. 3వది మా మిసైల్ కెపబిలిటీని ముట్టుకోకూడదు, ఎందుకంటే భవిష్యత్తులో మాకు అది డిటరెన్స్. 4వది శాంక్షన్స్ ఎత్తివేయాలి, శాంక్షన్స్ ఇరాన్ పైన పెట్టిన ఆంక్షలు తొలగించాలి. ఇప్పుడు ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల తాత్కాలికంగా ఇరాన్ ఆయిల్ అన్శాంక్షన్ చేశారు, సో శాంక్షన్స్ ఎత్తివేయాలి. 4వది ఇరాన్ ఫ్రోజన్ అసెట్స్ ఉన్నాయి, అంటే $100 కోట్ల ఇరాన్ డబ్బులు, అంటే ఈ శాంక్షన్స్ విధించే నాటికి ఇరాన్ డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని అమెరికా ఫ్రీజ్ చేసి పడేసింది, అంటే ఇరాన్ ఉపయోగించుకోకుండా స్తంభింపజేసింది, దాన్ని ఫ్రీ చేయాలి అనేది ఇరాన్ కండిషన్. ఈ కండిషన్స్ కాంప్రిహెన్సివ్ గా ఉంటేనే మేము ఒప్పుకుంటామంటుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు మిలిటరీ సక్సెస్ అమెరికాకు వచ్చిన, ఆపరేషనల్ అప్పర్ హ్యాండ్ అమెరికాకు వచ్చిన, స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ తన చేతిలో ఉంది కనుక ఆ స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ కోల్పోదలుచుకోలేదు కనుక శాశ్వతమైన ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. తాత్కాలిక ఒప్పందం మాత్రమే అంగీకరించడం లేదు, ఎందుకంటే అమెరికా పైన నమ్మకం లేదు కనుక. సో ఇరాన్ ఈ ఒప్పందాన్ని ఎందుకు తిరస్కరించింది అంటే ఏదో యుద్ధం కంటిన్యూ చేసి ఏదో సాధించుతుందని కాదు, ఈ యుద్ధము ద్వారా వచ్చిన విజయాల్ని, ఈ మేరకైనా విజయం అంటే ఏదో పెద్ద గెలిచిందని కాదు, ఎండ్యూరెన్స్ నిలబడగలిగింది కదా, దాన్ని కాపాడుకోవడానికి నిలబెట్టుకోవడానికి ఎత్తుగల.